శివయ్య గురించి తెలుసుకుందామండి. శివయ్య గురించి మనము కొన్ని వీడియోస్ చూసాం కదండి. ఇంకా కొన్ని విషయాలు శివయ్య గురించి తెలుసుకుందాము. అంటే శివలింగం గురించి మనము శివలింగము ఎందుకో శివలింగ రూపంలో మనకి దర్శనం ఇస్తున్నారు అనే విషయం గురించి మనం తెలుసుకుందామండి. అందువల్ల మనకి వచ్చే ప్రయోజనం ఏంటి, స్వామి ఉద్దేశం ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తే మనకి చాలా విషయాలు అనేది తెలుస్తాయండి. మనకి తెలుసుకోవాల్సినది చాలా విషయాలు ఉన్నాయండి శివయ్య గురించి. ఎందుకంటే ప్రపంచాన్ని సృష్టించిన తండ్రి గురించి తెలుసుకోవాలంటే మన వల్ల అవుతుందండి. కానీ మనకు చేతనైనంత వరకు కొద్దిగా అయినా కూడా శివయ్య గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశం మీద మీరు కూడా తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి అనే విషయం మీద కొద్దిగా విషయాలు నేను చెప్తున్నానండి. మీరు శివయ్య గురించి విని శివయ్య గురించి కొద్దిగైనా తెలుసుకోండి, మంచి మార్గంలో నడవండి. ఇప్పుడు శివయ్య గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు మట్టి లేకుండా కొండ లేదు, బంగారం లేకుండా ఉంగరం లేదండి. ఇదే విధంగా లింగం లేకుండా మూల ప్రకృతి లేదు. అంటే మనకి ఎగ్జాంపుల్ అర్థమైంది కదండి. మట్టి లేకుండా కొండ లేదండి. కొండలు మనం తయారు చేయాలంటే మట్టి కావాలి. అదేవిధంగా మనం ఏమైనా గోల్డ్ కానీ ఏదైనా చేయాలి అంటే బంగారం కావాలి కదండి. బంగారం లేకుండా మనం ఉంగరం కానీ ఏదైనా కానీ మనం ఆర్నమెంట్ చేయించుకోలేమండి. అదేవిధంగా లింగం లేకుండా మూల ప్రకృతి అనేది ఉండదండి. అంటే మనకి మూల ప్రకృతి అనేది ఉండాలి, అది పనిచేయాలి అంటే శివయ్య ఖచ్చితంగా ఉండాలి. అంటే లింగాకారంలో ఉన్న శివయ్యని మనము ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మాయ అంటే ప్రకృతి లేదు, మూలశక్తి కూడా ఉండదండి, మాయాశక్తి కూడా ఉండదు. అదేవిధంగా చరాచర జగత్తు కూడా ఉండదండి. అంటే శివయ్య లేకుంటే చరాచర జగత్తు కానీ, మూల ప్రకృతి కానీ, మాయాశక్తి కానీ ఏది కానీ ఉండదండి. శివయ్య ఉంటేనే ఇవన్నీ ఉంటాయి, అలా అన్నమాట. కాబట్టి లింగం అంటే సర్వానికి బీజం, సర్వానికి ఆధారం అండి. అంటే వీటన్నిటికీ మూలాధారం వచ్చి శివయ్యేనండి. అంటే శివయ్య ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి, లేకుండా ఉంటే ఏది జరగదన్నమాట. అంటే మనం ఇప్పుడు శివయ్య ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే మూల ప్రకృతి కానీ, లేకుండా ఉంటే ఇంకా మాయాశక్తి కానీ, లేదంటే సర్వ జగత్తు కానీ ఏదైనా నడవాలి అన్నా శివయ్య ఖచ్చితంగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయండి, లేకుండా ఉంటే జరగవు. ఎందుకంటే అన్నిటినీ సృష్టించిన తండ్రి శివయ్య కదండి. అలాంటప్పుడు శివయ్య ఉంటేనే మనకి ఇవన్నీ జరుగుతాయి ఒక క్రమ పద్ధతిలో, లేదంటే ఇవన్నీ జరగవన్నమాట. ఓం నమ శివాయ నమః.